वरं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् శ్రీ గురుభ్యో నమః. 71వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మనం పూర్వపాఠంలో 15-16 శ్లోకాల వరకు మనం ప్రవచించుకున్నాం. తర్వాత శ్లోకాలు మనం చెప్పుకుంటున్నాం. అనేకమైనటువంటి వాహనాదులతో సపరివారంగా వారి భార్యలతో పాటుగా అనేకమైనటువంటి ఆభరణాలని అలంకారాలతో పాటుగా తీసుకుని బయలుదేరుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారక నుంచి ఇంద్రప్రస్థానికి. వెళ్ళేటప్పుడు ఎలా ఉంది ఆ సైన్యము అనేటువంటిది ఒక సముద్రంలాగా ఉన్నదని చెప్పి వర్ణిస్తున్నారు 17వ శ్లోకంలో. ఒక మహాసముద్రం, అలలతో కూడుకున్నటువంటి ఒక మహాసముద్రం, సైన్యం, వస్తున్నటువంటి సైన్యము, ఆ పరివారము, వాళ్ళు చతురంగ సైన్యము, ఇవంతా కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉందో యాగానికి వెళ్ళేటప్పుడు అంతమంది పరివారంతో వెళ్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. బలం బృహధ్వజపట ఛత్రచామరైః వరాయుధాభరణ కిరీటవర్మభిః దివాంశుభిస్తుములరవం బభౌరవేః యథార్ణవః శుభితతిమింగిలోర్మిభిః. యథా అర్ణవః, అర్ణవః అంటే సముద్రం. ఏ విధంగా అయితే సముద్రము తిమింగిలాలతో, జలజంతువులతో, అలాగే ఊర్మిభిః, ఊర్మి అంటే అలలు, తరంగాలు, తరంగాలతోనూ తిమింగిలాలతోనూ అతి భయంకరంగా, క్షుభితము అంటే అల్లకల్లోలంగా ఎలా ఉంటుందో సముద్రం, అల్లకల్లోలంగా గంభీరంగా ఎలా ఉంటుందో అట్ట శ్రీకృష్ణ పరమాత్ముడు తన యొక్క పరివారంతో అలా ఉన్నాడయ్యా సముద్రుడిలాగా అని వర్ణించడం. బలం, ఎట్లాంటి బలం? బృహత్, విశాలమైన పెద్దదైనటువంటి తన యొక్క సైన్యంతో. ఎటువంటి బలము పైన చెప్పారు. ఆ బలం ఎట్లా ఉంది, ఏ ఏ రకాలైనటువంటి వాళ్ళు వెళ్తున్నారు, నృవాజీ, అలాగే ఏ ఏ రకాలైన జంతువులతో ఆ వస్తువులన్నీ, సామగ్రిని అంతా సమకూర్చుకుని వెళ్తున్నారో చెప్పేశాడు. కాబట్టి అటువంటి బలమంతా బృహత్ ధ్వజ పట ఛత్ర చామరైః, రాజలాంఛనాలు ఏవైతే ఉంటాయో ఆ రాజలాంఛనాలైనటువంటి ఛత్ర చామరాదులు, పతాకాలు, ధ్వజములు అంటారు. అలాగే అనేకమైనటువంటి ఆయుధాలు కూడా, అస్త్రశస్త్రాలు ఏవైతే ఉంటాయో, వరాయుధాభరణ అన్నాడు ఇక్కడ. వర అంటే శ్రేష్టమైన, తగినటువంటి, గొప్పవైన, వర అనే శబ్దానికి అర్థం. వర ఆయుధాభరణ కిరీటవర్మభిః, అనేకమైనటువంటి ఆభరణాలు, కిరీటాలు, వర్మభిః. వర్మ అంటే మనం శర్మ, వర్మ అని పేర్లలో వర్మ అని పెట్టుకుంటారు కొంతమంది క్షత్రియులు. వర్మ, వర్మ అంటే కవచము, రక్షణగా ఉండేటువంటి వాడు అని అర్థం అక్కడ. అటువంటి అనేకమైనటువంటివి ఆయుధాలు, కిరీటాదులు, ఆభరణాలు, దివ్యాస్త్ర సంపదలు, అలాగే దివాంశుభిస్తుములరవం బభౌరవేః. అటువంటి వెళ్తున్నటువంటి ఆ పరివారం అంతా కూడా తుముల రవం, ఆ వచ్చేటువంటి ధ్వనులు, వస్తున్నటువంటి ఆ శబ్దాలు ఎలా ఉన్నాయంటే, ఇంతమంది వస్తున్నటువంటి వాళ్ళ యొక్క సైన్యం యొక్క శబ్దాలన్నీ, ధ్వనులన్నీ కూడా మంగళకరమైనటువంటి నాదాలతో పైగా వస్తున్నారు. పైన చెప్పేశారు. ఆ రవమంతా ఓ పక్కన వాళ్ళు కిరీటాలు, ఆభరణాలు, సైన్యము, వాళ్ళ పత్నులు ధరించినటువంటి ఆభరణాలు. దివాంశుభిః అంటే, దివా అంటే పగలు, అంశుభిః దినకరుడు అంటే సూర్యుడు. ఆ దినకరుడి యొక్క అంశువులు, కిరణాలు, అద్భుతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి సువర్ణ వర్చస్సులో ప్రకాశిస్తున్నటువంటి సూర్యకిరణాలు పడి బభౌ ప్రకాశిస్తూ ఉన్నాయి. పడి ఎట్లా ఉన్నాయంటే, రవేహ దివాంశుభిః, సూర్యుడి యొక్క పగటి కిరణాలు పడి అవన్నీ కూడా యథా అర్ణవః. యథా అనేది ఏ విధంగా అంటే, అర్ణవః యథా, సూర్యుడు ఏ విధంగా అయితే తిమింగిలాలతో, జలజంతువులతో, అలలతో అల్లకల్లోలంగా ఏ విధంగా అయితే ఉంటాడో
అట్లాంటి సముద్రము వలె గంభీరమైనటువంటి సముద్రము వలె ప్రకాశిస్తున్నాడయ్యా. ఒక్కొక్క చతురంగ సైన్యంలో వాటిల్లో సంఖ్యాబలాలు ఏవైతే చెప్తూ ఉంటారో ఆ విధంగా అలలు అట్లా ప్రవాహంలా ఒక అల వెళ్ళిన తర్వాత ఇంకో అల, ఒక అల వెళ్ళిన తర్వాత ఇంకో అల, అలా వస్తున్నాయి. వాటిల్లో మధ్యలో ఉన్నటువంటి సేనాధిపతులు లేకపోతే ముఖ్యమైనటువంటి వాళ్ళు, ఏ కృతవర్మ లాంటి వాడు, సాత్వికి లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ప్రముఖులైనటువంటి వాళ్ళు ఉంటారు. అలాగే కృష్ణుడి యొక్క కుమారులు ఉంటారు కొంతమంది. వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి పతాకాలతో వెరిగిపోతూ అల్లకల్లోలం సృష్టించేటువంటి తిమింగిలాల్లాగా ఉన్నారు వాళ్ళు, భయంకరంగా వీరుడు. అట్లా ఆ సైన్యం బయలుదేరుతూ ఉంటే కొంత దూరం వరకు నారదుడు కూడా వచ్చాడు. ఇక నారదుడు అక్కడి నుంచి అయ్యా మేము వెళ్ళొస్తామండి అని ప్రభువు దగ్గర సెలవు తీసుకుంటున్నాడు. శ్రీకృష్ణ ప్రభువు దగ్గర నారద మహర్షి వచ్చినటువంటి పని అయిపోయింది. అంటే బయలుదేర తీయడం వరకు ఉన్నాడు నారదుడు. గత పాఠంలో మనకు వచ్చాడు 70వ అధ్యాయంలో వచ్చి చెప్పవలసింది చెప్పాడు. అయ్యా రాజసూయ యాగం సన్నద్ధాలు జరిపితే బాగుంటుంది కాబట్టి ఆ ఆలోచనలో ఉన్నాడు ధర్మరాజు. నీ ఆజ్ఞ కోసం అనుజ్ఞ కోసం వేచి ఉన్నాడయ్యా అని చెప్పాడు. ఇంకోటి ఏంటంటే దైవ కార్యం అనేటువంటిది ఉంది. శిశుపాలుడు, జరాసంధుడు ఇట్లాంటి వాళ్ళు మరణించాలి కాబట్టి అది కూడా ఆలోచించవయ్యా అని చెప్పి 2 సందేశాలు ఇచ్చి వెళ్ళిపోతున్నాడు నారదుడు. ఆ వెళ్లే ముందు ఆ పనికి పురమాయించాడు. ఉద్ధవుడి యొక్క సలహా తీసుకున్నాడు. బయలుదేరుతున్నారు. ఇక శ్రీకృష్ణ పరమాత్ముడు ఉద్ధవుడి యొక్క సూచన ప్రకారం రాజసూయానికి బయలుదేరుతుంటే చూసి పరమానంద భరితుడై అథో మునిర్యదుపతినా సభాజితః ప్రణమ్యతం హృది విదధద్విహాయస నిశమ్య తద్వ్యవసితమాహృతార్హణో ముకుంద సందర్శన నిర్వృతేంద్రియః. అథ అధో అనే పదం ఇంకా అధహ అని కనుక ఉండే కనుక కింద భాగం అని అర్థం. ఇది అథ అటు తర్వాత అన్నది. ముని ఎవరి ముని అంటే దేవముని అయినటువంటి వాడు, దేవర్షి అయినటువంటి నారదుడు యదుపతినా సభాజిత, యదుపతి యాదవులకి ప్రభువైనటువంటి ఉగ్రసేన మహారాజు చేత సభాజిత సన్మానించబడి, సభాజిత అంటే గౌరవించబడి సత్కరించబడి, ప్రణమ్యతం హృది విదధద్విహాయస, ప్రణమ్య తం హృది. ఈ తమ్ అనేటువంటిది ఎవరికి చెప్తున్నాడు? శ్రీకృష్ణ పరమాత్ముడికి. ఆ పరమాత్ముడికి ప్రణమ్య నమస్కారం చేసి ఆ ప్రభువు యొక్క చిత్తరువుని, ఆ స్వామి యొక్క స్వరూపాన్ని, దివ్యమంగళ విగ్రహాన్ని హృది విదధత్ విహాయస. హృది విదధత్. ఈ విదధత్ అంటే ధరించుట అని అర్థం. హృదయంలో స్థాపించుకుని ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని తను ఈ లోకం నుంచి మళ్ళీ ఊర్ధ్వలోకానికి వెళ్తున్నారు కాబట్టి స్వామివారి యొక్క వియోగం కలుగుతుంది కాబట్టి స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అలా తనివి తీరా చూసి హృదయంలో స్థాపించుకుని, అది విదధత్ అంటే ధరించి అసలైతే అర్థము. ఇక్కడ మనం హృదయంలో స్థాపించుకుని అని చెప్పుకోవాలి. హృదయంలో స్థాపించుకుని విహాయస, దివ్యలోకానికి అలా అదృశ్యమై ఎగురుతూ స్వామి అంతరిక్షంలోకి వెళ్ళిపోయాడు. నిశమ్య తద్వ్యవసితమాహృతార్హణో. ఎప్పుడు వెళ్ళాట? ఇంకొక పదం కూడా ఉంది, తద్వ్యవసితం ఆహృత అర్హణ అన్నాడు. ఇక్కడ ఆహృత అర్హణ అంటే, అర్హణ అంటే తన అర్హతకి తగ్గట్టుగా అందుకోవలసినటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అందుకుని, దేవర్షి నారదుడికి ఏ విధంగా యదుపతి అయినటువంటి ఉగ్రసేన మహారాజు పూజించాలో అటువంటి అర్హతకి తగ్గట్టుగా పూజలన్నీ అందుకుని సంతుష్టుడై, అంతేకాకుండా శ్రీకృష్ణ ప్రభువు యొక్క వ్యవసితము అంటే స్వామి యొక్క నిశ్చయాన్ని తెలుసుకుని, వ్యవసితం అంటే వ్యవసాయం అంటారు చూసారా, వ్యవసాయం అంటే కృషి. ఏ పని చేయి సంకల్పించారో ఆ పనిని తెలుసుకుని నిర్ధారించుకుని, ఎందుకంటే నారదుడు వచ్చింది మళ్ళీ దేవలోకానికి వెళ్ళి ఇంద్రుడికో చంద్రుడికో చెప్పాలి. ఏమిటయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఇదే పని మీద వెళ్తున్నాడు, అటు యాగానికి వెళ్తున్నాడా యుద్ధానికి వెళ్తున్నాడా ఇవన్నీ మళ్ళీ చెప్పాలి. కాబట్టి పరమాత్ముడి యొక్క వ్యవసితం చేయబోయేటువంటి కర్మని కూడా తెలుసుకుని నిశమ్య ఆలకించి, ముకుంద సందర్శన
నిర్వృతేంద్రియ. స్వామివారి యొక్క సందర్శనతో నిర్వృత ఇంద్రియ, సమస్తమైనటువంటి ఇంద్రియాలు ఆ దివ్య స్వరూపాన్ని ఆ చూసినటువంటి ఆ కళ్ళు ఏవైతే ఉన్నాయో, ఆ చక్షువులు ఏవైతే ఉన్నాయో, ఆ స్వామివారి యొక్క మాటలు ఆలకించినటువంటి ఆ చెవులు ఏవైతే ఉన్నాయో, ఇట్లా కళ్ళు చెవులు మొదలైనటువంటి ఇంద్రియాలన్నీ కూడా పారవశ్యాన్ని పొందాయి. ఆ పారవస్యంలో నారదుడు ఆనంద పరవశుడైపోతూ అక్కడి నుంచి ఆ ప్రదేశాన్ని విడిచి స్వామివారికి నమస్కారం చేసి హృదయంలో ఆయన ప్రతిరూపాన్ని స్థాపించుకుని నిశమ్య అక్కడి నుంచి మెల్లగా బయలుదేరుతున్నాడు. విహాయస, విహాయస అంటే ఆకాశ మార్గంలో స్వామి అంతరిక్షంలోకి వెళ్ళిపోతున్నాడు. అన్నీ ఆలకించాడు, అన్నీ చూశాడు, ఆనందించాడు, వెళ్తున్నాడు. ఎప్పుడైతే నారదుడు వెళ్ళిపోయాడో ఒక శ్రీకృష్ణ ప్రభువు అక్కడ ఉన్నటువంటి ఇంకొక నారదుడు కంటే ముందు వచ్చినటువంటి వాడు ఉన్నాడు. ఎవరయ్యా అంటే జరాసంధుడి చేత పంపించబడినటువంటి ఒక దూత. ఆ దూతని సన్మానించి పంపించాలి, చెప్పవలసినటువంటి సమాచారం ఇచ్చి పంపించాలి. రాజదూతము వాచేదం భగవాన్ ప్రీణయన్ గిరా మా భైష్ట దూత భద్రం వో ఘాతయిష్యామి మాగధం అంటున్నాడు ఇక్కడ. రాజదూతం ఉవాచ ఇదం భగవాన్. రాజదూతతో వచ్చినటువంటి ఆ రాజులు పంపించినటువంటి దూత, ఆ దూతతో భగవాన్ ప్రీణయన్ గిరా, శ్రీకృష్ణ పరమాత్ముడు సంతోషంగా ఆయన్ని, దూత ఏ విధమైనటువంటి మాటలతో సంతోషించబడతాడో అటువంటి మాటలతో, మధురమైనటువంటి వచనాలతో, గిరా అంటే వాక్కులు, మధురమైనటువంటి వాక్కులతో ఈ విధంగా అంటున్నాడు. ఏమని? మా భైష్ట దూత, హే దూత, మా భైష్ట, మీరేం భయపడక్కర్లేదు. భద్రం వో, వహ భద్రం అంటే మీకు శుభం కలుగుగాక, మీకు సుఖపడేటువంటి రోజులు వచ్చాయి. ఇక భయపడక్కల్లా. ఆ జరాసంధుని చెరలో ఉన్నామని చెప్పి భయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నటువంటి మీ రాజులకు చెప్పు వెళ్ళి, ఏం భయపడద్దని చెప్పి. ఘాతయిష్యామి మాగధం అనేటువంటి మాటని విన్నవించవయ్యా అంటూ సందేశం ఇచ్చి పంపిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మాగధం అంటే మగధరాజు అయినటువంటి జరాసంధుణ్ణి ఘాతయిష్యామి, అహం ఘాతయిష్యామి, స్వయంగా చెప్తున్నాడు, నేను సంహరిస్తాను, మీరేం భయపడక్కర్లేదు, ఇంకా వెళ్ళిరా. ఇత్యుక్తః ప్రస్థితో దూతో యథావదవదన్ నృపాన్ తేపి సందర్శనం సౌరేః ప్రత్యేక్షన్ యన్ముముక్షవః ఇది ఉక్తః ప్రస్థితో దూతో. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు పలకగానే దూత ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ప్రత్యక్షమైపోయాడు రాజుల దగ్గర. యథావత్, యథావత్ అంటే ఉన్నది ఉన్నట్టుగా. కృష్ణ పరమాత్ముడు ఏ మాటలైతే పలికాడో, మీరేం భయపడక్కలేదు, జరాసంధుని సంహరించి మిమ్మల్ని విడుదల చేస్తారట స్వామి, అంతే. ఆ తర్వాత పదం చూడండి, అవదత్ అనే పదం ఉంటుంది. అవదన్ నృపాన్, నృపాన్ అవదన్. నృపాన్ అనే పదానికి అర్థం అక్కడ రాజులు. ఏ రాజులైతే జరాసంధుడి కారాగారంలో మగ్గిపోతున్నారో వాళ్ళతో వెళ్ళి ఈ మాట సందేశాన్ని ఇచ్చాడు ఈ వచ్చినటువంటి దూత. ఎప్పుడైతే దూత ఈ విధమైన సందేశం చెప్పాడో, తేపి సందర్శనం సౌరేహ, అప్పటి నుంచి ఆ రాజులందరూ కూడా సౌరేహ సందర్శనం ప్రతి, సౌరి శ్రీకృష్ణ పరమాత్ముడు, ఆ సూర్యుని యొక్క వంశంలో పుట్టినటువంటి వీరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క సందర్శనం కోసం ప్రత్యైక్షన్ ముముక్షవః, యన్ముముక్షవః, ముముక్షువులు మోక్షం పొందగోరేటువంటి వాళ్ళు ఎలా అయితే పరమాత్మ కోసం తపిస్తూ, ఆరాధిస్తూ, తపన పడుతూ, నిరీక్షిస్తూ ఉంటారో, అట్లా వాళ్ళు ఆ రాజులందరూ స్వామి దర్శనం కోసం నిరీక్షిస్తూ ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రత్యైక్షన్ ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి ఐక్షణ్ ఎదురు చూడటం. అది ఇక అక్కడి నుంచి స్వామివారు సందేశం ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ద్వారకా పట్టణం నుంచి ఇంద్రప్రస్థం వరకు ఏ ఏ ప్రదేశాలు వెళ్ళాడు, ఏ ఏ నదులు దాటుకుని ఆ ఇంద్రప్రస్థానికి చేరుకున్నాడు అనేటువంటిది 2 శ్లోకాలలో వివరిస్తున్నారు వ్యాసులు వారు. ఆనర్త సౌవీర మరుం స్పీత్వా వినశనం హరి గిరీన్ నదీరతీయాయ పురగ్రామ ప్రజాకరాం తతో దృషద్వతీం తీర్త్వా ముకుందోధ సరస్వతీం పంచాలాన్ అధ మత్స్యాంశ్చ శక్రప్రస్థ
శక్రప్రస్థమధాగమత్. శక్రప్రస్థమన్నా ఇంద్రప్రస్థమన్నా ఒకటే. ఇట్లాంటి పదాలు ఒకాబులరీ మనం నేర్చుకుంటూ ఉండాలి. శక్రుడు అంటే ఇంద్రుడు, ఇంద్రప్రస్థం అనొచ్చు, కానీ శక్రప్రస్థం అనాలి. ఆనర్త సౌవీర, ఆనర్త దేశము. ఇంద్రప్రస్థం తర్వాత వచ్చేటువంటి సుప్రసిద్ధమైనటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో ఆనాటి కాలంలో, అక్కడి నుంచి ఇంద్రప్రస్థం అంటే దాదాపుగా గుజరాత్ దగ్గర నుంచి రాజస్థాన్ మీదుగా అటు నుంచి వచ్చాడు ఇంద్రప్రస్థానికి. ఆనర్త సౌవీర మరు, మరుదేశములు అంటేనే మరుభూములు అంటారు, ఎడారి భూమి, ఆ ప్రాంతాల నుంచి. ఆనర్త సౌవీర మరుం తీర్త్వా వినశనం హరిహి. వినశనం అనే పదానికి అర్థం వినాశనం కాదు, అది వినశనం కురుభూములు అని అర్థం. కురుక్షేత్రానికి వినశనం అని పేరు. కాబట్టి కురుక్షేత్రానికి చేరుకుంటున్నాడు. అక్కడ కురుక్షేత్రం దగ్గర నుంచి దాటి హరిహి గిరీన్ నదీ అతీయాయ, అనేకమైనటువంటి గిరులు, బహువచనం అది. గిరిహి గిరి, గిరిహి గిరిం గిరి గిరీన్ అనేది బహువచన శబ్దం. పర్వతాలు, అనేక పర్వతాలు దాటుకుంటూ సుందరమైనటువంటి నదీ ప్రాంతాలు కూడా అతీయాయ దాటి పుర గ్రామ ప్రజాకర, పురములు గ్రామములు ప్రజభూములు మొదలైనటువంటి కూడా దాటుకుంటూ ప్రయాణిస్తూ తతః ఆ తర్వాత దృషద్వతీం తీర్త్వా, దృషద్వతీ నదిని దాటి, తీర్త్వా అనే పదానికి అర్థం దాటి, ఆ నదీ తీరాన్ని దాటి, దృషద్వతీం తీర్త్వా ముకుందో అథ సరస్వతీం, దృషద్వతీ నదిని సరస్వతీ నదిని కూడా దాటుకుని శ్రీకృష్ణ పరమాత్ముడు తన యొక్క సపరివారంగా పంచాలాన్ అధ మత్స్యాంశ్చ, ఏ ప్రదేశాలు, ఇదంతా మనకి ఆనాడు బయోగ్రఫీ అంటే జాగ్రఫికల్ డేటా అంతా కూడా మనకి ఇట్లాంటి కావ్యాలలో మనకి ఇచ్చేస్తూ ఉంటారు, సమయానుకూలంగా ఇచ్చేస్తూ ఉంటారు. వేటి తర్వాత ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయి, ఏ నది తర్వాత ఏ నది ఎట్లా రావాలనేటువంటిదంతా కూడా ఆ నదులను దాటుకుని. అలాగే పాంచాలానధ, పంచాల దేశం అంటేనే పాంచాల దేశం, ద్రౌపదీదేవి యొక్క, ద్రుపద మహారాజు యొక్క రాజ్యం. పాంచాల దేశం దాటి మత్స్యాంశ, మత్స్య దేశం కూడా దాటుకుని దాని మీదుగా ప్రయాణించి ఆ తర్వాత శక్రప్రస్థం అథాగమత్, ఇంద్రప్రస్థపురానికి చేరుకున్నారు శ్రీకృష్ణ పరమాత్ముడు సపరివారం. శ్రీకృష్ణ ప్రభు ఇట్లా రాజసూయాగానికి సపరివారంగా వచ్చేస్తున్నాడో అనేటువంటి విషయం తెలిసిపోయింది ముందే దూతల ద్వారా. ఎవరికంటే అక్కడ ఇంద్రప్రస్థంలో ఉన్నటువంటి రాజసూయాగాన్ని సంకల్పించిన ధర్మరాజుకి. తముపాగతమాకర్ణ్య ప్రీతో దుర్దర్శనం నృణాం అజాత శత్రుర్నిరగా సోపాధ్యాయ సుహృత్కృతః. దుర్దర్శనం నృణాం, ఏ పరమాత్ముడి యొక్క దర్శన భాగ్యం అయితే సామాన్య మానవులకి దుర్లభమో, దుర్దర్శనమో, దుర్దర్శనం అంటే చెడు దర్శనం అని కాదు అర్థం, అక్కడ ఎంతో కష్టం ఆయన దర్శనం అనేటువంటి, అది దాని అర్థం అక్కడ. ఎవరికి? మానవులకి, సామాన్య మానవులకి అతి దుర్లభమైనటువంటి ఆ పరమాత్ముని యొక్క దర్శన భాగ్యం ఆయన వస్తున్నాడనేటువంటి వార్త వినగానే తముపాగతం ఆకర్ణ్య, ఎంతో ప్రీతితో ధర్మరాజు ఎదురు వెళ్ళి, ఎవరు ధర్మరాజు? అజాత శత్రు. ఎంత గొప్ప గొప్ప పదాలు వాడతాడు ధర్మరాజుకి. అజాత శత్రువు అంటే పుట్టినప్పటి నుంచే ఎటువంటి శత్రువులు లేనటువంటి వాడు, పుట్టుకతోనే ఏ శత్రువు లేదు, అంతఃశత్రువులు కూడా. అటువంటి అజాత శత్రు నిరగాత్ సోపాధ్యాయ సుహృద్వృతః. నిరగాత్ అంటే బయటికి రావడం, తన అంతఃపురం నుంచి, రాజప్రాసాదాల నుంచి ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తున్నాడో ఆ వచ్చే మార్గంలో అభిముఖంగా వెళ్ళటం, ఎదురు వెళ్ళటం. ఎవరితో వెళ్ళాడు? ఒంటరిగా కాదు, తన సోదరులతో. ఉపాధ్యాయ సుహృద్వృత అన్నాడు. ఉపాధ్యాయులు అంటే వయసులో పెద్దవాళ్ళు, గురువులు, గురుతుల్యులు ఎవరైతే ఉంటారో, వయసులో పెద్దవాళ్ళు అవ్వచ్చు, గురువులు అవ్వచ్చు, పురోహితులు అవ్వచ్చు, బ్రాహ్మణులు అవ్వచ్చు. సుహృద్వృత, సుహృత్ అంటే తన హృదయంతో సమానమైన వాళ్ళు, ఆత్మీయులైనటువంటి వాళ్ళు, బంధువులు, స్నేహితులు, వాళ్లతో పాటుకుని. అక్కడ వృత అంటే వాళ్ళతో కలిసి అని. వీళ్ళందరితో కలిసి అజాత శత్రువు అయినటువంటి ధర్మరాజు ఎదురు వెళ్ళాడయ్యా శ్రీకృష్ణ ప్రభువుకి. వెనకాల ఈయన బయలుదేరారంటే వస్తున్నటువంటి వారిని స్వీకరించడానికి దానికి తగిన సంభారాలన్నీ ఏర్పాటు చేశాడు పక్కన. గీతవాదిత్ర ఘోషేణ బ్రహ్మ ఘోషేణ భూయస.
అభ్యయాత్ స హృషీకేశం ప్రాణాః ప్రాణమివాధృతః అన్నాడు. అద్భుతమైనటువంటి మంగళ వాయిద్యాలు ఏవైతే ఉంటాయో ఆ మంగళ గీతాలాపనతో గీతవాదిత్ర ఘోషేణ ఏ ఏ రకాలైనటువంటి వాయిద్యాలు, దానికి సహకారాలు, చక్కటి గీతాలాపనలు, భజనలు, సంకీర్తనలు, ఆ పరమాత్ముడి యొక్క లీలా వైభవాల్ని గానం చేసేటువంటి చక్కటి గాయకులతో వీళ్ళందరితో బ్రహ్మఘోషేణ, బ్రహ్మఘోష అంటే అక్కడ ఏదో ఆత్మఘోష అనుకోమాకండి. బ్రహ్మఘోష అంటే వేద మంత్రోచ్చారణ చేసేటువంటి బ్రాహ్మణోత్తములు అని అర్థం. అక్కడ బ్రహ్మ అంటే శబ్దం బ్రాహ్మణ అని శబ్దం. అక్కడ బ్రాహ్మణులు చేసేటువంటి ఘోష ఏమిటంటే వేద ఘోష, ఘన స్వస్తి మొదలైనటువంటి ఆశీర్వచన మంత్రాలు ఏవైతే ఉంటాయో ఆ బ్రాహ్మణోత్తముల వేద పఠన నాదాలతో భూయస అభ్యయాత్, భూయస మిక్కిలి చక్కగా ధ్వనిస్తున్నటువంటి అనేకమైనటువంటి వాయిద్యాల సహకారాలతో అభ్యయాత్, అభి అంటేనే ఎదురుగా వస్తున్నటువంటి పరమాత్ముడికి ఎదురు వెళ్ళడం. అభ్యయాత్ స హృషీకేశం, ఎప్పుడైతే ఆ హృషీకేశుణ్ణి చూశాడో దూరం నుంచి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి జెండా, ఆ గరుడ ధ్వజం కనిపించగానే ప్రాణమివాధృత, ఎంత అద్భుతమైనటువంటి వచనం వేశారు అక్కడ. ఆ జెండా చూసి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క దర్శనం అల్లంత దూరంలో చూసేటప్పటికీ ధర్మరాజు యొక్క ప్రాణాలు మొత్తం అంతా, ఇంద్రియాలు చనిపోయినటువంటి పడిపోయే అచైతన్యంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ చైతన్యంలోకి వచ్చి ఒక్కసారి ప్రాణాన్ని ధరించాయా అన్నట్టుగా ఈ ధర్మరాజు ఒక్కసారిగా ప్రాణాలు వస్తే ఏ విధంగా, తిరిగి వస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన ఆనందాన్ని పొందాడు ధర్మరాజు. అంటే ఇంద్రియాలలో, సమస్తమైనటువంటి ఇంద్రియాల్లో చైతన్యం కలిగితే ఎలా ఉంటుందో అట్ట ప్రాణాహ ప్రాణమివ ధృత. ధృత అంటే ధరించుట. ప్రాణాన్ని ధరించినటువంటి ఇంద్రియాల వలె ధర్మరాజుకి ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చింది. అట్లా ఉంది. అంటే ఇంతకాలం ఉన్నాడు అంటే ఏదో ఉన్నాడు, పరమాత్ముడు వస్తున్నాడంటే ఇక ఆ ప్రాణం తిరిగి వచ్చింది అని అర్థం. అంటే దాంట్లో ఆ విధంగా పోల్చడంలో ఉన్న అంతరార్థం ఏంటంటే ఆ వస్తున్నటువంటి పరమాత్మే వీళ్ళందరికీ ప్రాణాధారము అని చెప్పడం. ఒక ఉపమానం పెట్టారంటే ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. సమస్తమైనటువంటి ప్రాణికోటికి అంతర్యామికి ప్రాణాధారమైనటువంటి ఆ స్వామి అక్కడ ధర్మరాజు ఆ విషయాన్ని గ్రహించి అమ్మయ్య ఇక నేను జీవించినట్టే, అందులో స్వయంగా పరమాత్మ కాబట్టి దృష్ట్వా విక్లిన్న హృదయ కృష్ణం స్నేహేన పాండవ చిరాదృష్టం ప్రియతమం సస్వజేథ పునః పునః. దృష్ట్వా, ఒక్కసారి శ్రీకృష్ణ పరమాత్మని చూడంగానే విక్లిన్న హృదయ, ఇప్పటిదాకా ఏదో హృదయం ఉందంటే వింది, ఏదో బాధలో, అనేక కష్టాల్లో, ఆలోచనలో. ఇప్పుడు పరమాత్ముడిని ఎదురుగా చూసేటప్పటికి ఇక కష్టాలు లేవు, ఏమీ లేవు, అన్ని సుఖాలే. ఏదైనా కష్టం ఉందంటే ఆ పెద్ద ఆయన చూసుకుంటాడు అంతే. కాబట్టి వస్తున్న కృష్ణుడిని స్నేహేన పాండవ, ఎంతో అనురాగంతో, ఆప్యాయతతో పరమాత్ముడి యొక్క దర్శన భాగ్యం కలిగినందుకు ధర్మరాజు హృదయం ఎంతో ప్రేమార్ద్రంతో కలిసిపోయిందయ్యా. చిరాదృష్టం, ఎందుకని చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. చిరాత్ అంటే చాలా కాలం తర్వాత, చిరాత్ దృష్టం ప్రియతమం, ప్రియుడు కూడా కాదు, ప్రియతముడు అంటే ప్రియమైనటువంటి వాళ్ళందరిలో కల్లా గొప్ప అత్యంత ప్రియతముడు ఎవరై అంటే శ్రీకృష్ణ ప్రభు. ఆయన్ని ఎంతో కాలం తర్వాత చూడటం వలన కలిగినటువంటి ఆనందంలో సస్వజేధ పునః పునః, మాటి మాటికి ఆలింగనం చేసుకుంటున్నాడు. స్వస్వజే అంటే తనని తనవాడుగా చేసుకుంటున్నాడు అని అంటున్నాడు. ఆ శ్రీకృష్ణ ప్రభువుని తనవాడుగా చేసుకుంటున్నాడంటే తనలో కలిసిపోయేట్టుగా ఆలింగనం చేసుకుంటున్నాడు. సస్వజే అథ పునః పునః, మాటికి హృదయానికి హత్తుకుంటూ ఆ స్పర్శ వదిలిపెట్టకుండా చేతిలో చేసి పట్టుకుంటున్నట్టుగా అలా వచ్చేస్తున్నాడు. దోర్భ్యాం పరిష్వద్య రమామలాలయం ముకుంద గాత్రం నృపతిర్హతాశుభ లేభే పరాం నిర్వృతిమశ్రులోచనో హృష్యత్తనుర్విస్మృత లోక విభ్రమ. ధర్మరాజు పడినటువంటి ఆనందం అంతా ఇంత కాదు. దోర్భ్యాం, ఆ వస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని దూరం నుంచే రెండు చేతులు చాచి మరి అలా వెళ్ళిపోతున్నాడు. కృష్ణ 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 అంటూ ధర్మరాజు. ఇది పరవశం అంటే, ఇది భక్తిభావం అంటే, శరణం అంటే ఇది. దోర్భ్యాం, రెండు చేతులు చాచి ఎలా, పరిష్వద్య, ఎవరిని,
రమామలాలయం. రమాం అలా అమలాలయం, అమలాలయం రమ, నిర్మలమైనటువంటి ఆలయం ఎవరికి అంటే రమాదేవికి. నిరంతరము లక్ష్మిని హృదయవాసి అయినటువంటి ఆ రమానాథుణ్ణి ఒక్కసారి ఆలింగనం చేసుకుని ముకుంద గాత్రం, ఆ ముకుందుడి యొక్క శరీర స్పర్శ, గాత్రం అంటే ముకుంద గాత్రం నృపతిర్హతాశుభ. ఎట్లాంటి గాత్రము? ఏ స్పర్శ తగిలితే మన యొక్క పాతకాలన్నీ నశించిపోతాయో అటువంటి గాత్ర స్పర్శ అనుభవిస్తున్నాడు నృపతి మహారాజు, ధర్మరాజు. ముకుంద గాత్రం నృపతి ఏమిటి? హత అశుభ కలిపితే హతాశుభ. అంతేగాని మీరు హత ఒక పదము, శుభ ఒక పదం తీసుకోకూడదు, అక్కడ చాలా తప్పైపోతుంది. అంటే శుభాలని సంహరించేవాడని అంటాం, అక్కడ తప్పది. హత అశుభ అని తీసుకోవాలి, సవర్ణ దీర్ఘ సంధి అంటారు దాన్ని. కాబట్టి అశుభాలనన్నీ కూడా తొలగించి మనకి శుభాలని, మంగళాలని కలిగించేటువంటి ముకుందుడి యొక్క గాత్ర స్పర్శ అనుభవిస్తూ ధర్మరాజు ఎంతో ఆనందాన్ని పొందుతున్నాడు. లేభే పరాం నిర్వృతి అశ్రులోచనం. పరమానంద భరితుడైపోయి అశ్రులోచనములు, ఆనంద భాష్పాలతో ఆ కళ్ళన్నీ ఆర్ద్రమైపోతున్నాయి ధర్మరాజుకి. హృష్యత్తను, తను అంటే శరీరము, హృష్యత్తను అంటున్నాడు. తను పులకరిస్తూ ఉన్నదిట, రోమాంచములు కలుగుతున్నాయి ఆ ధర్మరాజుకి ఆ ఆనందంలో, పరమాత్ముడి యొక్క స్పర్శకి. విస్మృత లోక విభ్రమ. విస్మృతం అంటే మర్చిపోయాట. ఏమిటి మర్చిపోయాడంటే లోక విభ్రమ. ఇక బహిర్ ప్రపంచంలో ఏం జరుగుతుంది, తానేం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ మర్చిపోయాడండి. ఇది మమైకమైపోతున్నాడు పరమాత్ముని యొక్క భక్తిలో. దృశ్యతను విస్మృత లోక విభ్రమ. తను పులకరించింది, కళ్ళంబడ అశ్రులోచనాలు, ఆనంద బాష్పాలు కలుగుతున్నాయి. పక్కన ఎంతో కాలం తర్వాత చూసినటువంటి పరమాత్ముడి యొక్క అంగ సంగం అనేటువంటిది, దాంతో విస్మృత లోక విభ్రమ. పరమాత్ముడు ఆ ధర్మరాజు పులకిత గాతుడైపోతున్నాడు, ఒక పక్కన మైమరిచిపోతున్నాడు, అన్ని మరిచిపోతున్నాడు. ఆ తర్వాత పరమాత్ముడిని ఇంకా తర్వాత లోపలికి తీసుకువెళ్ళి ఏ విధమైనటువంటి సపర్యలు చేశాడు అనేటువంటిదంతా రేపటి అధ్యాయంలో మళ్ళీ మనం చెప్పుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.